నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతమవుతున్నది. కారణం ఏంటి అంటే సొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొడవలు, ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ పట్టించుకోకపోవడం, ఇవన్నీ కారణాల చేత ఉన్న రెండు రాష్ట్రాలు, అటు కర్ణాటక ఇటు తెలంగాణ తప్ప కాంగ్రెస్ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు ఎక్కడా కూడా. సో అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ మొత్తం ఖతమైపోతున్నది. అధికారంలో ఉన్న పార్టీ ఆ రాష్ట్రంలో కొంత స్ట్రాంగ్గా ఉంటుంది. సరే, ఎలక్షన్స్ వచ్చే నాటికి గెలుస్తుందా, మళ్ళీ ఓడిపోద్దా, మళ్ళీ గెలుస్తుందా పక్కన పెడితే, ఉన్న పరిస్థితుల్లో అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా లీడర్లు ఎవరు బయటికి రారు, అసంతృప్తులు పెద్దగా ఉండవు. కానీ కాంగ్రెస్లో మాత్రం చాలా భయంకరమైన అసంతృప్తులు బయటకు వస్తున్నాయి. అది ఎక్కడ దాకా పోతున్నది అని అంటే పార్టీనే ఖతమయ్యేంత వరకు పోతుంది. అసలు ఏం జరుగుతున్నది? కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏం చేస్తున్నది? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నది? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏం చేస్తున్నాడు? ఈ మధ్యకాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ రీసెంట్గా మనం చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్సిడెంట్ కావచ్చు, అంతకుముందు జీవన్ రెడ్డి ఇన్సిడెంట్ కావచ్చు, నిన్న మొన్న చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి ఇన్సిడెంట్ కావచ్చు, ఇవాళ కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య జరిగినటువంటి వ్యవహారం కావచ్చు, ఈ గొడవ కావచ్చు, ఇవన్నీ దేనికి దారితీస్తున్నాయి? అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పట్టు ఎందుకు సడలుతున్నది? కారణాలు ఏంటి? అచ్చా కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అట. ఇదేం స్లోగను? అసలు ఈ పరిస్థితి ఎందుకు ఉంది? సిచ్యువేషన్ ఇట్లా. నేను నిన్న రీసెంట్గా ఒక 2-3 ఎన్ఆర్ఐస్ నాతో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. ఆ ఎన్ఆర్ఐలు ఎక్కడో అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు చెప్తున్నారు ఏంటంటే, ముఖ్యమంత్రి అమెరికా వస్తున్నాడు, లండన్ నుంచి డైరెక్ట్గా అమెరికా వస్తాడు, ఆ అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ డాటర్ ఆర్ సంథింగ్ ఎవరిదో ఫ్యామిలీ చూసుకొని అమెరికా రాబోతున్నాడు, ఇక్కడ హోటల్ బుకింగ్స్ ఇదంతా అయిపోయింది, కనీసం మాకు ఎంట్రీ కూడా లేదు. లాయల్ కాంగ్రెస్గా ఉన్న వాళ్ళకి ఈడ కూడా పచ్చ కాంగ్రెస్ వాళ్ళదే నడుస్తున్నది. ఇక్కడ కూడా ఆ పయ్యావుల కేశవ్ వేమనరేందర్ రెడ్డికి ఫోన్ చేస్తే ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకి అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతున్నది. మాకు లాయల్గా ఉన్న వాళ్ళకి, మేము రాజశేఖర రెడ్డి హయాంలో నుంచి ఉన్న వాళ్ళకి, తెలంగాణ కోసం మేము మాట్లాడిన వాళ్ళకి అసలు మాకు కనీసం ఎంట్రీ కూడా లేదు, మమ్మల్ని కలుస్తలేడని అక్కడున్న ఎన్ఆర్ఐలు చెప్తున్నారు. అంటే గల్లీ నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ వరకు, అటు నుంచి అమెరికా వరకు ఈ లాయల్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్, ఈ అచ్చా కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ కండువా పచ్చ కలర్ కలిసిన పచ్చ కాంగ్రెస్ అన్న వరకు వచ్చిన పరిస్థితి. దీనికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి. అంతకుముందు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిండు కాబట్టి ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఆయనతో ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అసలైన కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెడుతున్నాడు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇవాళ రాష్ట్రంలో సిచ్యువేషన్ ఎట్లుందంటే కాంగ్రెస్ పరిస్థితి. ఇక్కడ ఇప్పుడు నిన్న మొన్న జీవన్ రెడ్డిది, సరే జీవన్ రెడ్డిది అంటే ఇందులో టీడీపీ ఫ్లేవర్ లేకపోయినా జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 10 మందిని ఇట్లా లాగిండు కదా ఎమ్మెల్యేలని, అందులో ఒకరైనా ఈ గొడవ ఒకటైంది. ఈయన ఏకంగా బీఆర్ఎస్లోనే జాయిన్ అయ్యిండు, హార్డ్ కోర్ కాంగ్రెస్ నాయకుడు. ఇది అయిపోయింది జగిత్యాలకు సంబంధించి. దాని తర్వాత రాజగోపాల్ రెడ్డి, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మంత్రి పదవి నుంచి స్టార్ట్ అయింది, అది ఎక్కడెక్కడెక్కో పోయింది. చివరికి ఇక ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి. రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ ఫైట్ రేవంత్ రెడ్డి తోటే, సో డైరెక్ట్ ఫైట్ అయినది. సో రేవంత్ రెడ్డి తర్వాత నెక్స్ట్ ఎవరిది జరిగింది గొడవ? చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి. సో వీళ్ళిద్దరి మధ్య భగ్గుమన్నది. మొన్న చిన్నారెడ్డి ఏమన్నాడంటే, నన్ను మరో జీవన్ రెడ్డిని చేయకండి, నేను పార్టీలోనే ఉంటా, నేను మరో జీవన్ రెడ్డి అయితే ఇట్లనే మీరు చేసిరంటే కనుక, అంటే జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి పోయింది కదా, సో నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని ఆయన. మళ్ళీ దానికి మెగారెడ్డి మళ్ళీ కౌంటర్, మీరు మొత్తం బీఆర్ఎస్తో కుమ్మక్కైరండి. ఈ గొడవ ఇది ఇట్లా నడుస్తున్నది వనపర్తి నియోజకవర్గంలో. ఇప్పుడు తాజాగా కొండా సురేఖ ఫ్యామిలీ, ఆమె కూతురైన కొండా సుష్మిత పరకాలకు పోయింది. ఎందుకు పోయింది ఆమె? ఎందుకు గొడవ జరిగింది? కారణం ఏంటి? ఆమె అంత సీరియస్ ఎందుకు మాట్లాడిందంటే, మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 2029లో కూడా
రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, మీరంతా గెలిపించాలి అన్నాడు. దీంతో ఆమె ఇవాళ తన తల్లి బర్త్డేని పురస్కరించుకొని ఆమె పరకాలలో అడుగుపెట్టి చాలా పెద్ద ఎత్తున గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఏ స్థాయిలో అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కళ్ళు నెత్తికెక్కినయా, మీ తమ్ముడితో కలిసి 100 ఎకరాల భూ దోపిడీ దందాలు చేస్తున్నారు, మీరంతా మీరు తినేస్తున్నారు తెలంగాణ మొత్తాన్ని, మీరు కనుక మళ్ళీ నాకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే మొత్తం బయట పెడతా అని ఆమె చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సో ఇక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి వర్సెస్ కొండా ఫ్యామిలీ. ఇప్పుడు ఈయన టీడీపీ, రేవూరి ప్రకాష్ రెడ్డి పాత టీడీపీ, రేవంత్ రెడ్డికి దగ్గర. పరకాలలో లాస్ట్ మినిట్లో ఆయనకు వచ్చి టికెట్ ఇచ్చారు. యాక్చువల్గా ఆయన లైన్లోనే లేడు, అసలు పోటీ చేయాలన్న లైన్లో లేడు, కానీ మరి ఎందుకో సడన్గా ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఆమె కొండా సుష్మిత అప్పటికే ట్రై చేసింది, కానీ కుటుంబంలో 2 టికెట్లు అన్న దగ్గర ఆమెకు బ్రేక్ పడ్డది. కొండా మురళీకి ఎమ్మెల్సీ ఇస్తామనేదో హామీ ఇచ్చినట్టున్నారు. సో అది అట్లా కొండా సుష్మితకు కాకుండా రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ వచ్చింది. ఆయన గెలిచిండు. కేసీఆర్ మీద వ్యతిరేకత అక్కడ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. ఈయన గెలుపుని ఎవరు ఊహించలేదు కూడా, మొత్తానికి గెలిచిండు. సో ఇట్లా ఇదంతా నడుస్తున్నది. సరే, ఇన్సిడెంట్ పక్కన పెడితే ఓవరాల్గా ఇవన్నీ కూడా కాంగ్రెస్లో ఈ మధ్య జరుగుతున్న గొడవలు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, ఇంటర్నల్గా ఉన్నాయి, బయట ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఇస్తున్న పదవులు కానీ, రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు కానీ మొత్తం, ఇప్పుడు వేం నరేంద్ర రెడ్డి ఆయన సలహాదారుడు టీడీపీ, పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిన ఆయన గతంలో టీడీపీ. ఇప్పుడు ఆయన ఏమంటుండు, టీఆర్ఎస్లో ఉన్న గతంలో అదే అక్కడి నుంచి వచ్చిన బ్యాచే కదా. ఆయన ఇప్పుడు ఏమంటుండు, రేవంత్ రెడ్డినే తిరుగుతున్నాడు కాంగ్రెస్లోకి వచ్చి. మరి ఈ స్థాయిలో ఎందుకు తిరుగుబాటు స్టార్ట్ అయింది? కారణాలు ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు మరి ఈ లాయల్ కాంగ్రెస్ అంటున్న వాళ్ళు, సీనియర్ కాంగ్రెస్ అంటున్న వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంతమంది భగ్గం అనేది ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ గొడవలు లేవు, డిస్ప్యూట్స్ లేవు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. భట్టి విక్రమార్కకి, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి విషయంలో ఉండే, గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం ఒకరికి కాదు ఇద్దరికి ఇవ్వాలి అన్న దగ్గర, లేదు ఒకరికే ఇవ్వాలి అన్న దగ్గర గొడవ ఉండే, ఇద్దరికి సెట్ అయిపోయింది. ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, రేవంత్ రెడ్డికి సెట్ అయిపోయింది. గతంలో ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు, సీటు 50 కోట్లకు పీసీసీ కొన్నాడు అని మాట్లాడిన కోమటిరెడ్డి కూడా దగ్గర అయిపోయిండు. మరి వాళ్ళంతా దగ్గర అయ్యారు, అసలైన వాళ్ళంతా దగ్గర అయ్యారు. మరి వీళ్ళెందుకు దూరం అవుతున్నారు? వీళ్ళెందుకు గొడవ చేస్తున్నారు? కారణం ఏంటి? అసలు ముఖ్యమంత్రి ఆలోచన ఏంటి? ముఖ్యమంత్రి ఆలోచన ఎట్లా ఉన్నది? అండ్ కాంగ్రెస్ని బతికించుకోవాలి అన్న కాంగ్రెస్, లాయల్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు ఆమె పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఆమె మంచిది అని అంటే, మరి మంచిది అని అనుకోవడమే తప్ప ఇట్లాంటి ఈక్వేషన్స్ని, ఇట్లాంటి సిచ్యువేషన్స్ని ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతుంది ఆమె? కారణం ఏంటి? రేవంత్ రెడ్డికి ఎందుకు పార్టీలో ఇంత తిరుగులేని ఆధిపత్యం కనిపిస్తున్నది? ఎవరు ఏమన్నా, ఎవరు ఎంత వ్యతిరేకించినా ఆయన సైలెంట్గా తన పని తాను ఎట్లా చేసుకుంటూ పోతున్నాడు? హైకమాండ్ ఇవన్నీ ఎందుకు గమనించట్లేదు? అంటే దీనికి కారణం, దీని వెనకాల డబ్బు వ్యవహారం అనేది ఉండొచ్చు. ఎందుకంటే హైకమాండ్కి కూడా అక్కడ పార్టీ నడవాలి అంటే 2 రాష్ట్రాలే ఉన్నాయి వాళ్ళకి, కర్ణాటక అండ్ తెలంగాణ. ఇప్పుడు ఈయనను తీసేస్తే ఎవరిని పెట్టాలనేది ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ డబ్బులు మొబిలైజ్ చేయాలి అంటే ఈయనకు మించిన వాళ్ళు లేరు మొబిలైజ్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి. ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో దీంతో ఎవరేమన్నా, ఎవరెట్టుపోయినా ఆయన చేయాలనుకున్నది చేసిండు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జీవన్ రెడ్డిదే. ఆయనను కనీసం పరిగణలోకి తీసుకోకుండా ఆయన్ని హ్యూమిలియేట్ చేయడంతో ఆయన అవతల పార్టీలోకి వెళ్ళిపోయాడు. తప్ప ఒప్ప ఆయన ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు ఇప్పుడు పక్కన పెట్టండి. సో దాని తర్వాత రాజగోపాల్ రెడ్డిది మినిస్ట్రీ, మంత్రి పదవి దగ్గర అదొక బ్రేక్ కనబడుతున్నది. అది ఎక్కడ బ్లాస్ట్ అయ్యేదో కూడా తెలియదు. చిన్నారెడ్డిది కూడా అతి త్వరలో ఇది బ్లాస్ట్ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి నాకైతే. అది ఈ సంవత్సరమా, 2027, 28 పక్కన పెడితే ఎక్కడో దగ్గర ఇది బ్రేక్ అయితే కనబడుతున్నది, కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే. కానీ హ్యాండిల్ చేసే విధానం కూడా లేదు కదా, అసలు హ్యాండిల్ చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఇప్పుడు కొండా సురేఖ అయితే ఇది 100% ఇది ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది, ఎక్కడో దగ్గర అవకాశం లేదు. ఇప్పుడు ఇది నార్మల్ విషయం కాదు, ఎందుకంటే కొండా సురేఖ మంత్రి, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఆమె మంత్రి, ఆయన టీంలో ఆమె మెంబర్. ఆమె కూతురే ఇప్పుడు పరకాలలో మాట్లాడింది. అంటే ముఖ్యమంత్రి పైన ఓన్లీ కొండా సుష్మిత మాత్రమే మాట్లాడిన ఒక పర్సన్గా చూడడానికి అవకాశమే లేదు. కొండా సురేఖ ఫ్యామిలీ రేవంత్ రెడ్డి మీద మాట్లాడిందని అర్థం చేసుకోవాలి.
మరి ఇది ఎక్కడ దాకా పోతుంది ఇది? గతంలోనే ఆమె ఆయన కొండా సురేఖ ఓఎస్డీని అరెస్ట్ చేసే క్రమంలో ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడేసింది. మొత్తం ఊర్లు మొత్తం పంచుకొని, ఏరియాలు మొత్తం పంచుకొని రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. ఇవాళ అయితే కళ్ళు నెత్తికెక్కినాయా ముఖ్యమంత్రి అయితే? రేవూరి ప్రకాష్ రెడ్డిని ఎట్లా గెలిపిస్తో నేను కూడా చూస్తా, నేను పోటీ చేసుడు ఖాయం, 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేని ఆమె సవాల్ చేస్తున్నది. సో ఇప్పుడు ఇవన్నీ ఈక్వేషన్స్ నేపథ్యంలో పార్టీ లైన్ ఎటువైపు వెళ్తున్నాయి? కాంగ్రెస్లో ఇవన్నీ గొడవలు కామనే, ఇది ఇట్లనే ఉంటుంది అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఒకప్పటి రాజకీయం కాదు ఇప్పుడు, ఒకప్పటి రాజకీయం కాదు. మరి ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఏంది? సరే, పార్టీ ఆలోచిస్తలేదు, రేవంత్ రెడ్డికి మించినోడు లేడనుకుంటున్నారో, రేవంత్ రెడ్డిని గెలిగితే ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారో, తర్వాత చూద్దాం అనుకుంటున్నారో, పార్టీ లైన్ అట్లున్నది. ఇంతవరకు మాట్లాడాల్సిన వాళ్ళు, రేవంత్ రెడ్డితో యుద్ధం చేసిన వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వస్తున్నదేమో, వాళ్ళ దుకాణం వాళ్ళు ఓపెన్ చేసుకొని పని చేస్తున్నారు, నాకెందుకు వచ్చిన ఇబ్బంది, నేను ఆయన జోలికి పోను, నువ్వు నా జోలికి రాకని అనుకున్నారేమో, అది పక్కన పెడదాం. మరి రేవంత్ రెడ్డి ఆలోచన ఏంది? రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఎందుకు ఇట్లా ఇప్పుడు అందరిని ఎట్లా తెచ్చిండు? గుత్తా సుఖేందర్ రెడ్డిని తెచ్చిండు, గుత్తా అమిత్ రెడ్డి ఆయనకు పదవి ఇచ్చిండు, అందరికీ ఎవరైతే టీడీపీ హయాంలో పనిచేసిన వాళ్ళలో వాళ్ళందరికీ ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు ఎవరికైతే పని చేయమని చెప్తున్నా వాళ్ళందరికీ పని చేసి పెడుతుండు. తెలంగాణ వాళ్ళకు, ఆంధ్ర వాళ్ళని కూడా ఆయనకు సలహాదారుడిగా పెట్టుకుంటున్నాడు. ఆయన ఎవరినో రీసెంట్ కాలంలో ఒక ఆయనను పెట్టుకున్నాడు, తిరుపతి జేఏఓగా పనిచేసిన ఆయనో ఎవరినో. సో ఇట్లా రకరకాల పదవులు ఇస్తున్నాడు. మరి కారణం ఏంటి? ఏమనుకుంటున్నాడు? మరి ఇది కాంగ్రెస్ని బతికించే ప్లానా, ఖతం చేసే ప్లానా? సో ఇవన్నీ ఈక్వేషన్స్ చూస్తుంటే కాంగ్రెస్కి కాలం దగ్గర పడిందేమో అనిపిస్తున్నది. పరిపాలన చూస్తే అట్లా, పార్టీలో ఏమన్నా స్ట్రాంగ్గా వీళ్ళున్నారా అంటే అట్లా కూడా లేదు. చూద్దాం మరి ఏం జరుగుద్ది అన్నది. ఇంకా మరిన్ని అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి అది ఏ లైన్ తీసుకుంటుంది అన్నది భవిష్యత్తులో చూడాలి. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీల విషయంలో, కార్పొరేషన్ పదవుల విషయంలో, ఏ పదవుల విషయంలో అయినా సరే కొంత టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ కనబడుతున్నది. అక్కడ వాళ్ళకి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి దాంట్లో కాంట్రాక్టులు అయినా సరే కొంత ఎడ్జ్ వాళ్ళకే కనబడుతున్నది. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఎన్ఆర్ఐలు ఫోన్ చేసి, అరే లాయల్ సీనియర్ కాంగ్రెస్, మేము ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్న, మాకే అవకాశం లేదు కలవడానికి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మాకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి హయాంలో ఎమ్మెల్సీ తీసుకోండి అని అన్న వాళ్ళకు కూడా ఇవాళ ఆయన అపాయింట్మెంట్ ఇస్తలేడని మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి ఎవరికి ఇస్తున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఆయన అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, మొత్తం వాళ్ళనే కలుస్తున్నాడు. సో మొత్తానికి కాంగ్రెస్ పరిస్థితి, కాంగ్రెస్లో ఈ కుతకుత అనేది కొనసాగుతున్నది. సో ఇది కామనే అనుకోవడానికి లేదు. 1-2 ఇన్సిడెంట్స్ అయితే కామనే అనుకోవచ్చు, కానీ ఇది సీరియల్ ఎపిసోడ్స్ లాగా నడుస్తున్నాయి. చివరికి రేవంత్ రెడ్డి టీంలో ఉన్న మంత్రి ఫ్యామిలీనే తిరుగుబాటు చేసింది. చివరగా ఈ వీడియోకి ఒక చిన్న ఎండింగ్ పాయింట్ ఒకటి. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇది కావాలనే రెచ్చగొడుతున్నాడా అనిపిస్తున్నది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు మొన్న జగ్గారెడ్డి మీటింగ్ జరిగింది సంగారెడ్డిలో. జగ్గారెడ్డి ఆ మీటింగ్లో పాల్గొన్నాడు. జగ్గారెడ్డి కూడా పోటీ చేయనంటున్నాడు. ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే, ఆయన టికెట్ డిసైడ్ చేసేది, నిర్ణయించేది నేను కాదు, రాహుల్ గాంధీ నిర్ణయిస్తాడు, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ నిర్ణయిస్తారు అన్నారు కదా. ఓపెన్ మీటింగ్లోనే చెప్పింది కదా, బహిరంగ సభలో. మరి అదే పరకాలకు పోయిన ముఖ్యమంత్రి రేవూరి ప్రకాష్ రెడ్డి టికెట్ని ఇంకెవరి టికెట్నైనా మరి రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియా గాంధీ నిర్ణయిస్తారని చెప్పకుండా ఆయన ఆల్రెడీ ఎట్లా నిర్ణయించి రేవూరి ప్రకాష్ రెడ్డి 2029లో ఎమ్మెల్యే అభ్యర్థి అని ఎట్లా చెప్పిండు? ఇక్కడ రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారు, అక్కడ మాత్రం మీరు డిసైడ్ చేస్తారా? అంటే కావాలని అక్కడ గొడవ పెట్టడానికి చేసిన ప్రయత్నం కింద కనబడతలేదా? అంటే ఎజెండా ఏముంది? బ్యాక్ ఎండ్ ఎజెండా అంటే ఈ గొడవలు ఇట్లనే కావాలి, పార్టీ ఖతమైపోవాలని ఆలోచన చేస్తున్నారా? అసలు ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి? ఇన్ని గొడవలు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? జీవన్ రెడ్డి ఎపిసోడ్ దగ్గర నుంచి, జీవన్ రెడ్డి ఎపిసోడ్ అయిపోయింది, దాని తర్వాత రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ అయిపోతున్నది, దగ్గరికి వచ్చింది. దాని తర్వాత చిన్నారెడ్డిది జరిగింది, చిన్నారెడ్డిని పిలిచి మాట్లాడిరా. దాని తర్వాత ఇప్పుడు ఈ రేవూరి ప్రకాష్ రెడ్డి ఇది జరుగుతున్నది. ఇంకా చాలా ఉన్నాయి. సో అందుకే కాంగ్రెస్ అధిష్టానము మరి ఏ నిర్ణయం తీసుకుంటుంది? రేవంత్ రెడ్డి
ఆయన లైన్ ఎట్టున్నది అన్నది మనకి మరికొద్ది రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు ఎదుర్కొన్నాను. దాంట్లో భాగంగా మీరు మొదట పిసిసి కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు. ఆ రోజు వారు మాట్లాడుతూ కొండా మురళి గారి ఆదేశాల మేరకు కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికి వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగాని మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమైన దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చెయ్యి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్ కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. ఈ రోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా. 2 ఎలక్షన్ల తర్వాత రేవంత్ ప్రకాష్ రెడ్డిని గెలిపియాలని చెప్పినాం. రేవంత్ ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాలంటే రేవంత్ ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల మొదట. అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవంత్ ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేదు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు రెండు నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరైనా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నువ్వు భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడ్ను, సావుకి భయపడ్ను. కానీ ఈ రోజు చాలా ఈ 2 ఏళ్ళ వారికి ఎత్తుతాయా? ఇలా రాజీనామా చేయమని చెప్పు. ఇలా రాజీనామా చేసే ఎలక్షన్లు ఇక్కడ నా ఇల్లు ఇక్కడ మంచి ఇల్లు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా, వచ్చి అక్కడనే ఉండి రేవంత్ ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి కాంగ్రెసింగ్ చేయి. రేవంత్ ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరు గెలుస్తా? ఈ రోజు నేను అదే అడగదలుచుకున్నా. నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా, ఆయన ముఖ్యమంత్రి కూడా తెలుస్తలేదు. ఇక్కడ మొన్న హైదరాబాద్ లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు హైదరాబాద్ లో ఆయన పొంగు పోస్టర్లు వేసుకున్నారు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలంటే అంత చులకన్నా మీకు? పిసిసి కావడానికి తిరిగిన దయాసాగర్ రావు గారిని కానీ, షబీర్ అలీ గారిని కానీ అప్పుడు కార్లు ఎక్కించుకొని చెప్పినావు. అట్లీస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ అన్నా ఇస్తున్నావా నువ్వు అని అడుగుతున్నా నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, నిన్ను కూడా కొడంగల్లో ఒకసారి ప్రజలు ఓడగొట్టిండ్రు. అట్లాంటిది నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటానని చెప్పుకున్నావు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదు అట్లా. నీకు కాంగ్రెస్ సంస్కృతి అనేది ఇంకా ఎక్కలేదు అని చెప్పి నీకు చెప్తున్నా. ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తి చేసిన, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ? ఇదా రాజకీయం? గన్పూర్ కూడా అదే మాట జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. వద్దు, నన్ను బయటకోమంటా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. వద్దు వద్దు, కాంగ్రెస్ పార్టీ నాది. నేను బయటికి పంపిస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ నాది. కాంగ్రెస్ పార్టీ నాది. నా రక్తాన్ని చెమటోడ్చి పార్టీ నిర్మాణం చేశాను నేను వనపర్తిలో. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలు తిరిగా. ఎవరు తిరిగారు? 23 జిల్లాలు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర రెడ్డి గారితో సమానంగా తిరిగా. ఈ రోజు నేను తయారు చేసిన యూత్ కాంగ్రెస్ వర్కర్స్ అందరూ పెద్ద కాంగ్రెస్ లీడర్లు అయినారు. ఇలా ఆంధ్రలో పోయి మాకు అదే గౌరవం ఉంది, తెలంగాణలో పోయినా కూడా అదే గౌరవం ఉంది. ఈ రోజు మేము పార్టీ వదిలిపోము, ఎప్పుడు పోము. తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. అందుకని ఎంతకాలం సాగనిది. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. అధికారాన్ని అడ్డం పెట్టుకొని
అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. మాకున్న బలం ఏంటంటే ఈ గుండెల్లో నిజాయితీ ఉంది. ఎంతమంది వస్తారో రాండ్రి, ఎంతమంది ఎన్ని పైసలు తీసుకొని ఎన్ని సంచులు తీసుకొని వస్తారో రాండ్రి. రాబోయే రోజుల్లో ఉద్యమంలో ఉన్నోళ్ళు, నిజాయితీ పరులు, యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాల్ని కూడా తమిళనాడు మాదిరిగా మార్చేస్తాం. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్ ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటారు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటారు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా, వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఏమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు. అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంట, నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇదెక్కడ న్యాయం? ఇట్లా చెప్పుకుంటా పోతే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు అధికార పక్షంలో ఉండా, ప్రతిపక్షంలో ఉండా అని చెప్పి అడుగుతారు జనం. నేనైతే ఒక పక్షంలో ఉన్నా. నేనెప్పుడు ప్రజల పక్షాలనే ఉంటా. నేనెప్పుడు ప్రజల పక్షాన ఉండాలని కోరుకుంటున్నా. నాకేదో పదవి ఇస్తానంటేనో, నాకు పదవి ఇస్తే ఒక తీరుగా, ఇంకోటి ఆశ పెడితే ఒక తీరుగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి పనులు చేస్తే మంచిగా చేసిందంట, తప్పు చేస్తే తప్పు చేసిందంట అనాలా? వద్దా? అనాలా?